హాయ్ అండి, నేను శ్రీనివాస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆవేశపరుడా, ఆలోచనాపరుడు అంటే మీ సమాధానం? ఆవేశపరుడు అంటారా? నిజమే, పవన్ కళ్యాణ్ ఆవేశపరుడే, కానీ ఆలోచనతో కూడిన ఆవేశపరుడు. ఆయన ఆవేశం వెనుక బలమైన ఆలోచన, బలమైన కారణం ఉంటుంది తప్ప అకారణంగా బీపీ వచ్చిన వాళ్ళలాగా ఆవేశంతో ఊగిపోయే వ్యక్తిత్వం కాదు పవన్ కళ్యాణ్. ఇది నాడు రాష్ట్ర ప్రజలకు అర్థం కాకపోవచ్చేమో, కానీ ఇప్పుడు ప్రజలందరికీ అర్థమైన విషయమే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేవాడు, పవన్ కళ్యాణ్ ఆవేశంతో ఊగిపోతాడు, అలా మాట్లాడతాడు, ఇలా మాట్లాడతాడు అని చెప్పేసి. నిజమే కదా, పవన్ కళ్యాణ్ ఆవేశంతో ఊగిపోతాడు. ఎందుకు అంటే నిజాయితీపరుడు కాబట్టి. నిజాయితీపరుడు ఎక్కడ కూడా తన ఆవేశాన్ని అణచుకోలేడు. కోపం వస్తే కోపాన్ని వెంటనే ప్రదర్శించడం, అంతే తప్ప స్వార్థపరులాగానో అవినీతి పరుల్లాగానో తమ ఆవేశాన్ని అణచుకొని పైకి ఎకిల్ నవ్వులు నవ్వుకుంటూ దొంగబాబాల్లాగా బిల్డప్లు ఇచ్చుకుంటూ తిరిగే మనస్తత్వం కాదు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ యొక్క ఆవేశం తాలూకు రిజల్ట్స్ ఎలా ఉంటుందో తెలుసా? 2019లో 151 స్థానాల్లో గెలిచిన పార్టీని చెప్పి మరీ 2024లో 11 స్థానాలకు పరిమితం చేయడం చిన్న విషయం కాదు. ఇది చెప్పాడు, జగన్ నిన్ను నీ పార్టీని అధఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అన్నాడు. చెప్పింది చెప్పినట్లుగా చేసి చూపించాడు. కనీసం వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. నాడు అధికారంలో ఉన్నాం కదని విర్రవీగిన వైఎస్ఆర్సీపీ నాడు ఎక్కడుంది? నాడు వైఎస్ఆర్సీపీ విమర్శలకి అవమానాలను భరించిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఎక్కడున్నాడు అంటే, 2019లో పవన్ కళ్యాణ్ని ప్రజలు నమ్మకపోవచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గుడ్డిగా నమ్మి ఉండొచ్చు, కానీ నిజమేదో అబద్ధం ఏదో గ్రహించారు 5 సంవత్సరాల కాలంలో. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అబద్ధం, పవన్ కళ్యాణ్ నిజం. పవన్ కళ్యాణ్ 5 సంవత్సరాలు తాను చేసిన పోరాటం ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించింది. పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా తన స్వార్థం కోసం పోరాటాలు చేయలేదు, ప్రజల కోసం చేశాడు, రాష్ట్రం కోసం చేశాడు. ఒక స్టార్డమ్ ఉన్న హీరో, కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే హీరో తన లగ్జరీ లైఫ్ని పక్కన పెట్టి ఇన్ని అవమానాలు ఎందుకు పడుతున్నాడా అని ప్రజలు ఆలోచించారు. అధికార పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ సభ్యులు పవన్ కళ్యాణ్ని ఎంతలా దూషించారో ప్రతిదీ ప్రజలు గ్రహిస్తూనే వచ్చారు. అందుకే ప్రజల పక్షాన పోరాడుతున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ నమ్మారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చి ప్రజలను నిట్టనిలోన మోసం చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మలేదు. అందుకే దాని తాలూకు రిజల్ట్స్ ఈ ఎన్నికల్లో మనం చూసాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనకి, ఆవేశానికి ఒక అర్థం ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఎక్కడో కూడా తనను ఎవడో ఏదో అన్నాడు కాబట్టి, తన కుటుంబాన్ని ఎవడో ఏదో అన్నాడు కాబట్టి ఆవేశం తూగిపోలేదు. రాష్ట్రం సర్వనాశనం అయిపోతూ ఉంది, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తూ ఉన్నారు అన్న బాధతోటి ఎక్కడైనా మాట్లాడితే ఆవేశంగా మాట్లాడాడు తప్ప తన కోసం, తన కుటుంబం కోసం ఎక్కడ ఆవేశం పడిన సందర్భాలు లేవు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక రాష్ట్రానికి పరిమితమైన నాయకుడు కాదు, దేశ స్థాయికి చేరుకున్న ఒక నిస్వార్థపరుడైన రాజకీయ నాయకుడు. ఇది దేశం గ్రహించింది కాబట్టే నేషనల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ గారికి ప్రాధాన్యత లభించింది. కాబట్టి యాజ్ ఏ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను అభిమానించేది ఒక నిజాయితీపరుణ్ణి తప్ప ఒక అవినీతిపరుణ్ణి కాదు కాబట్టి. థ్యాంక్ యూ.